ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఇది ఆక్వాకల్చర్లో దేశానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలతో పోల్చినప్పుడు, ముఖ్యంగా సముద్ర విభాగంలో, క్యాప్చర్ ఫిషరీస్లో ఇది గణనీయంగా వెనుకబడి ఉంది. మన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగిన పడవలు మరియు పరికరాలు లేకపోవడమే ఈ అంతరానికి ప్రధాన కారణం. మన మత్స్యకారులలో చాలామంది చెక్క లేదా మోటరైజ్డ్ పడవలను ఉపయోగిస్తున్నారు. కొంతమందికి మాత్రమే యాంత్రిక నౌకలు అందుబాటులో ఉంటాయి. సముద్రపు చేపలు పట్టడం అనేది సహజంగానే ప్రాణాంతకమైన మరియు సవాలుతో కూడిన వృత్తి. నిరంతర ప్రమాదాల ద్వారా నైపుణ్యంతో కూడిన నావిగేషన్ మరియు విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఉత్పత్తాధారిత వృత్తులన్నింటిలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. అయినప్పటికీ మన మత్స్యకారులు తమ ఫిషింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే జాతీయ ముప్పుల గురించి సకాలంలో సమాచారాన్ని అందించడం ద్వారా సముద్ర పర్యావరణంపై జాతీయ భద్రత నిఘా పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగం. మన మత్స్యకారుల భద్రత మరియు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఇప్పటికే ఉన్న మోటరైజ్డ్ బోట్లను విజయవంతంగా ట్రైమారన్ రూపాల్లోకి మార్చడం జరుగుతోంది. సాంప్రదాయ పడవలు సముద్రం యొక్క కఠినమైన పరిస్థితులలో బోల్తాపడి ప్రమాదాలకు గురవుతాయి. ఇవి విషాదకరంగా ప్రాణనష్టానికి దారితీశాయి. అదనంగా, కఠినమైన ఆటుపోట్లకు నిరంతరం గురికావడం తరచుగా మత్స్యకారులలో తీవ్ర అలసటకు దారితీస్తుంది. ట్రైమారన్ టెక్నాలజీ ఈ సవాళ్లకు సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది. ట్రైమారన్ యొక్క ప్రయోజనాలు: 1. ఇది కఠినమైన సముద్ర పరిస్థితులలో కూడా రోలింగ్ను తగ్గిస్తుంది. 2. ఎక్కువ స్థిరత్వం. 3. సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన సముద్రయానం. 4. విశాలమైన పని ప్రాంతం. 5. పెరిగిన డెక్ స్థలం ఎక్కువ కదలిక స్వేచ్ఛనిస్తుంది. 6. అంతర్గత స్థిరత్వం వల్ల బోల్తా పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 7. తక్కువ డ్రాగ్ వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం అందిస్తుంది. 8. అలసట తగ్గటం వల్ల సుదీర్ఘ చేపల వేట సాధ్యం. 9. అధిక వేగం. ప్రపంచవ్యాప్తంగా ఆలోచించడం ద్వారా స్థానిక సమస్యలకు అవసరమైన పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం కోసం ఈ వీడియో మీ అందరికీ అందించబడింది. ప్రపంచవ్యాప్తంగా తమను తాము పునరాలోచించుకోవడం మరియు స్థానికంగా తమలో తాము పరిష్కారాలను తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడానికి అన్ని వాటాదారులను ఒకచోట చేర్చుకోవడంలో ఇది ఒక చిన్న అడుగు. వికసిత్ భారత్ మరియు వికసిత్ ఆంధ్ర 2047లో భాగంగా మనల్ని మనం తిరిగా అంకితం చేసుకోవాల్సిన సమయం ఇదేనని మనకు తెలుసు. మా ముఖ్యమంత్రి టెక్నికల్ నాలెడ్జి మరియు నాలెడ్జి ట్రాన్స్ఫర్కి ప్రసిద్ధి చెందినందున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మత్స్య పరిశ్రమ అవసరాలను తీర్చడానికి మరియు సేవ చేయడానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని మేము గౌరవపూర్వకంగా అభినందిస్తున్నాము.